కదా అన్నాను. సరే చదువుతానమ్మా అన్నారు. కరెక్ట్గా ఈ రోజే పూర్తయిందండి. ఇంకా వంట అది కార్యక్రమాలు అయ్యి మనకు ఉంటాయి కదండి. అందుకని అయితే ఫస్ట్ నేను మామూలు రైస్ అయితే కడిగేసుకుని ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత అయితే బ్రౌన్ రైస్ అయితే మీకు తెలుసు కదా, ఇంతకుముందే షేర్ చేశాను. రెండు ఒకసారి అయితే ఉడకపెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలాగా ఆ సుందరకాండ పారాయణ ఇవాళ పూర్తవడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అనుకోకుండా దీపావళి రోజు, ఈ నరక చతుర్దశి రోజు, తర్వాత మన రాముడు అయోధ్యకు చేరుకున్న రోజు కూడా అనుకుంటున్నాం కదా, వనవాసం ముగించుకొని. అందుకే ఆ వెలుగులు నింపిన రోజు కూడా అందరికీ అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి రోజు సుందరకాండ పారాయణం మొత్తం పూర్తయి ఇలా చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు బొవ్వు అయితే వార్చిన బొవ్వుకి అయితే ఒక్కసారి అయితే పెట్టేసుకొని ఇంకా పప్పు అది కడిగేసుకుని ఇలాగా నేను మాగాయ పప్పు చేస్తున్నానండి. మాగాయ పప్పు అంటే ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి, మామిడికాయ మనకు దొరుకుతుంది కదా, మామిడికాయ పికిల్స్ అవి మనకు అమ్ముతారు, మాగాయ అని అంటూ ఉంటుంది. మనకి ఈ టైంలో మామిడికాయలు